మంచం మీద తల్లి బిడ్డలు. ఇదిగో మిగిలిన ఒక పప్పి. తల్లి ఇలా ఉంది. దీనికి అలర్జీ అయినట్లుంది. గోకుడ ఎక్కువ కొద్ది దురద ఎప్పుడు చేస్తుంది. కింది భాగంలో పూర్తిగా చెడినట్లుంది. జర్ ఇదిగో ఈ భాగంలో కూడా ఇక్కడ రాత్రి ఐవర్మెక్టిన్ అనే ట్యాబ్లెట్ కూడా వేయడం జరిగింది. చూద్దాం, ఒక వారం రోజులు చూస్తే తెలుస్తుంది తగ్గుతుందో లేదా. ఈ భాగంలో కూడా ఉండాడు తల్లిచాటు పిల్ల. దీనికి కూడా జర్ పక్క జరుగు జర్. అడ మళ్ళీ వస్తుంది. ఇక్కడ 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 ఏం మళ్ళీ అక్కడ వచ్చిన దీనికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. ఇంకా పోలేదు పూర్తిగా. ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్ వేసాను, కొద్దిగా నయమైంది. ఈ పెద్ద కుక్క చూడు ఎంత పెద్ద గొయ్యి చేసిందో. అన్ని తొలో పనులు చేస్తుంది. అదా 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 ఏమైంది 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 అదా 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 అరే ఏమైందిరా? ఓకే ఉండబోదు ఎత్తలేదు. దా 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 వచ్చింది ఢిల్లీ. ఎక్కడ రా? దా 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 పరకాడ వనకప్ప దా అడా పిల్ల దగ్గర వెళ్తుంది. నడు 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 నీవు. అరే పప్పి ఏం కావాలి? ఇక్కడనే ఉండదు, కొద్దిగా వలకరిస్తుంది చాలు, దగ్గర వస్తుంది. అరే పప్పి చెప్పురా. ఇచ్చినా? అబ్బో, ఒకటి ఏమంటే రెండు ఇచ్చినా? జర్ 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 ఇక జరగాలి పక్కకు. జర్ జర్రా జర్. రెండు కాళ్ళు పెడుతుంది ఇట్లా అంటే చాలు. జరు 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 జరు. ఇంకా లవ్ ఎఫెక్షన్ ఎక్కువ. ఆకలి వేసినట్లుంది, తినడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇదిగో ఈ వైట్గా ఉన్నది లిల్లీ పప్పి. నిన్న మొన్నటి వరకు హెల్త్ బాగా లేకుండే, ఇప్పుడిప్పుడే బాగా అయింది. బాగైన తర్వాత ఇంట్లోకి వచ్చి పండుకున్నది. తర్వాత దీని పక్కనే ఒంటరిగా మిగిలిన పప్పి. 3 పిల్లలు ఉంటే ఒకటి మాత్రమే మిగిలింది. ఇదిగో దగ్గర వస్తుంది. ఏమన్నా అంటే చాలు కాళ్ళు మినేస్తుంది. ఇది ఏమైనా పెడతారామా అనే ఉద్దేశంతో ఇగో పప్పి. నా కుర్చీ ఉంది కదా, ఆ కుర్చీ ఎందుకు వచ్చి ఎప్పుడు వండుకుంటుంది. ఏం కావాలరా నీకు? నడు 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 నడు. బాగా అయిందా? ఇంకా ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఉంది. రషెస్ కానొస్తున్నాయి. పా నడు, పరా పా పా నడు, పా బయటకు వదాం, పా వాకింగ్ కోదాం, పరా. చిన్న పప్పి తల్లిగానే తల్లి మారు తల్లి. ఇది మారు తల్లి. నా పెద్ద కుక్క ఎప్పుడు ఇంటికి కాపలుగా ఉంటుంది. రాత్రి అయితే ఇంట్లో ఉంటుంది. దీనిదేందో ఏమో కానీ ఉదయం పూట బయట ఉంటుంది, రాత్రికి లోపల ఉంటుంది. పారడా ఇంకో తల్లి బిడ్డ 2 జంటగా ఉంటాయి. ఎందుకంటే మిగిలిన 2 కుక్క పిల్లలు చనిపోయాయి కదా, ఒకటే మిగిలింది. ఇది చూడు పూర్తిగా కాలు మీనేస్తుంది. నడు పారడా కదా. ఏయ్ నడు నడు. ఈ పెద్ద కుక్క చిన్న కుక్క పిల్లల్ని ఆటాడుకునేయదు. అది ముందే అగ్రెసివ్. ఏ కుక్కన కానీ దగ్గరకు రానియదు. అన్నం తినేటప్పుడు కూడా తన తల్లిని కూడా రానిచ్చదు. ఏంది 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 ఇదిగో పానాడు. ఏంది ఏం కావాలి పానాడు. నడా అబ్బో నడు. కొద్దిగా ఏదో పిడిగ్రీ. మొట్టమొదటి నా పెద్ద కుక్క ఇదే. అన్నాడు అందులాడుతుంది. లిలీ దా దా పొందా బయటకు అందా. అబ్బా ఎర్ర దా. అమ్మో నీవు ఇస్తున్నావా? రే దాన్ని ఏమంటే నీవు ఇస్తున్నావు. దా ఆగు జరాగరా కొద్దిగా జర చూడు. అలా ఇస్తుంటే ఇది ఇచ్చింది కదా, వద్దని చెప్తుంది. ఇది రెండు జతమైన ఉంటాయి ఎక్కువ శాతం. అమ్మా దా బయట రండి. దా పొందా నడు నడు నువ్వు ఫస్ట్ నడు. నా పెద్ద కుక్క ముందే పోతుంది. ఏయ్ నడు దా. ఏయ్ ఇదిగో ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. మా ఇంటికి దగ్గరనే హై స్కూల్కు దగ్గరనే వరి పొలాలు, చేనులు వేశారు, పచ్చగా ఉన్నాయి. ఇది మొత్తం గ్రౌండ్. ఉదయం వాకింగ్ కానీ వ్యాయామం చేయడానికి కానీ వీలుగా ఉంటుంది. పా నడు 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 ఆడకపో నడు దా పనడు. ఫ్రీ అయిపోయింది. దా అదిగో తన తొడుకుతో ఆడుకోవడానికి వెళ్ళింది. దా
కమ్ దా దా. గతంలో నా దగ్గర ఉండే లిల్లీ పప్పి కూడా సేమ్ ఈ లిల్లీ పప్పి లాగానే ఉండేది, వైట్గా. కానీ అనుకోకుండా గత ఏడాది చనిపోయింది. అది దీని సొంతం అక్క. ప్రస్తుతం మళ్ళీ ఇది అదే రూపంలో పుట్టింది. అందుకే ఆ పప్పి చనిపోయినందుకు దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది.